హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లోకల్ వ్లాగ్స్. భయ ఎగ్జాక్ట్గా ఎక్కడున్నానంటే పుంగనూరులో అయితే ఉన్నాను భయ. ఎందుకంటే ఇక్కడ ఒక పెద్ద రాజమహల్ ఉంది, జమీందార్ ప్యాలెస్ అని కూడా అంటారు. ఇక్కడ లోకల్ వాళ్ళందరూ దీన్ని నగరీ ప్యాలెస్ అని కూడా అంటారు. దాన్ని అయితే ఈరోజు మీకు చూపిద్దామని ఇక్కడికి వచ్చాను అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే దీని కాంపౌండ్ చుట్టూ కంచె అయితే వేసేసినారు. ఎవరిని కూడా లోపలికి రానిచ్చరు భయ. దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది. దీన్ని నిర్మించిన వాళ్ళు చిక్కతిమ్మరాయలు. ఆల్మోస్ట్ 1860లో అయితే దీన్ని నిర్మించడం జరిగింది భయ. ముఖ్యంగా హిస్టరీలో చూసుకుంటే మనము యాక్చువల్గా ఇది ఎట్లా ఏర్పడిందంటే, ఎలా నిర్మించారు అంటే, వాళ్ళు ఇంతకుముందు కోలార్ని పరిపాలించే వాళ్ళు. అక్కడ ముస్లింలు దండయాత్ర చేసిన తరువాత అక్కడ నుంచి ఆ రాజు కానీ ఆ రాజు ఫ్యామిలీ వాళ్ళు అమ్మవారి విగ్రహం ఒకటి తీసుకొని అక్కడ నుంచి వాళ్ళు తప్పించుకొని పారిపోయారనమాట. ప్రాణభయంతో తప్పించుకొని పారిపోవడం జరిగింది అక్కడి నుంచి. సో వాళ్ళకి ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఎక్కడ పోవాలో తెలియని పరిస్థితి. జస్ట్ ఒక ఎద్దుల బండిలో మాత్రమే వాళ్ళు అక్కడి నుంచి ఫ్యామిలీతో పాటు బయలుదేరినారు. సో అక్కడ ఏం చేసినారంటే, ఈ యొక్క విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంలో ఎద్దుల బండిలో సఫారీ చేస్తున్నారు. ఎట్టుపోతున్నారో తెలియడం లేదు. కమ్మ చీకటిగా ఉండింది. తుఫాను కూడా పడే సూచనలు ఉండినాయి, అప్పుడు పడింది కూడా. అప్పుడు ఏం చేయాలో తెలియక ఒక పిడుగుపాటుకైతే గురైనారు. ఆ పిడుగు ఎప్పుడైతే పడిందో వీళ్ళు ఆ విగ్రహం తీసుకొని ఆ ఎద్దుల బండి కింద అయితే దాక్కోవడం జరిగింది. అమ్మవారి విగ్రహము వీళ్ళని కాపాడింది అని వాళ్ళు ఏం చేసినారంటే, జస్ట్ ఒక ఎద్దుల బండిలో సఫారీ చేస్తున్న టైంలో అతనికి ఒక చిన్న కునుకు తీసుకున్నాడు మహారాజు. ఆ రాజుకి కళ్ళలో వచ్చేసి అమ్మవారు ఏం చెప్పారంటే, చూడు, నువ్వు తూర్పు దిక్కున అయితే ప్రయాణం చెయ్యి, తూర్పు దిక్కున ప్రయాణం చెయ్యి. ఎక్కడైతే నా విగ్రహం కింద పడుతుందో అక్కడే నువ్వు రాజ్యం ఏళ్తావు అని చెప్పేసి కళ్ళలో దేవత వచ్చి చెప్పిందనమాట. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, జస్ట్ మనకు పిడుగుపాటు పడడం వల్ల ఆ విగ్రహం కింద పడిపోయిందనమాట. ఆ విగ్రహం కింద పడిన చోటే ఇది. ఇక్కడ మీరు ప్యాలెస్కి పక్కనే చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక చిన్న అమ్మవారి విగ్రహం ఉంది. అది కూడా ఈ విగ్రహము అండర్ గ్రౌండ్ లో ఉంటుంది. మీరు చూసుకున్నట్లయితే ఆ విగ్రహము మొత్తం కొంచెం అండర్ గ్రౌండ్ లో ఉంటుంది. ఇట్లా మామూలు ఫ్లోర్ పైన ఉండదు. ఎందుకంటే అది ఇట్లా కింద పడిపోయింది కదా విగ్రహము. సో కింద పడిపోయింది కాబట్టి అక్కడ ఒక చిన్న టెంపుల్ని అయితే నిర్మించడం జరిగింది వాళ్ళు, గంగమ్మ టెంపుల్. సో ఆ రాజుల వారు వాళ్ళ ఫ్యామిలీ పేరునే పెట్టారు సుగుటూరు అనేసి. ఆ సుగుటూరు గంగమ్మ అనే పేరే పెట్టారు ఇక్కడ. ఈ ప్యాలెస్ కూడా జస్ట్ మనకు ఎప్పుడంటే సంవత్సరానికి ఒకసారి పుంగనూరులో చాలా పెద్ద గంగమ్మ జాతర జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకొనే ఆ జాతర జరుగుతుంది. ఈ టెంపుల్ని బేస్ చేసుకునే జాతర జరుగుతుంది. ఈ మహారాజులు ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో, వంశీకులు ఎవరైతే ఉన్నారో, వంశస్థులు, వాళ్ళు సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఇక్కడికి వచ్చి ఈ తలుపులు తీసి అమ్మవారి విగ్రహం టెంపుల్ లోపల పెట్టింటారు. దీని లోపల పెట్టింటారు. ఆ అమ్మవారి విగ్రహం తీసుకొని వచ్చి ఇక్కడ టెంపుల్లో పెట్టి పూజలు చేసి నవరాత్రుల్లో ఏమో సంథింగ్ అట్లా జరిపించి మళ్ళీ అక్కడి నుంచి ఆ విగ్రహము మళ్ళీ లోపల పోయి తీసుకొని పోయి పెట్టేసి లాక్ వేసేసి మళ్ళీ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. బెంగళూరులోనో మైసూర్లోనో ఉంటారు వాళ్ళు, ఈ మహారాజు యొక్క వంశస్థులు. సో వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే తీస్తారు. ఇక్కడ చాలా ఘనంగా అయితే ఈ యొక్క గంగమ్మ జాతర అయితే జరుగుతుంది. జనాలు తండాలుగా అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ ఎవరికి అలో లేదు భయ. మొత్తం కంచె వేసినారు. ఇంతకుముందు ఇక్కడ వరకైనా మహల్ ముందరి వరకైనా ఓపెన్ చేసేవాళ్ళు. ఇప్పుడు అది కూడా ఓపెన్ చేయడం లేదు. సో ఆ అమ్మవారి విగ్రహం ఎక్కడైతే పడిందో అక్కడే రాజ్యం ఏళ్తావు నువ్వు అని కళ్ళలోకి వచ్చి చెప్పడం వల్ల ఆ రాజు ఇక్కడే చాలా వరకు నిర్మించినాడు. పుంగనూరులో చూసుకుంటే మీరు చాలా వరకు పురాతన కట్టడాలు చాలా ఉంటాయి. పురాతన అంటే రాజుల కట్టడాలు చాలా ఉంటాయి. మదనపల్లి అయినా బ్రిటిష్ వాళ్ళు కట్టించినవి చాలా ఉంటాయి. కానీ పుంగనూరులో మహారాజులు వారు నిర్మించినవి చాలా ఉంటాయి ఇక్కడ. సో దాంట్లో భాగంగానే ఈ యొక్క ప్యాలెస్ కూడా ఒకటి. మీరు చూసుకున్నట్లయితే ఒక్కొక్క స్తంభం చాలా పెద్దగా ఉంటుంది, చాలా లావు ఉంటుంది. దీని లోపల సంవత్సరానికి ఒక్కసారి ఆ గంగమ్మ జాతర జరుగుతుంది కదా, అప్పుడు మాత్రమే జనాలకి లోపలికి అలో ఇస్తారు. అది కూడా ఏంట్రా అంటే, జస్ట్ ఒక క్యూలో ఇట్లా పోయి ఇట్లా వచ్చేయాలి అంతే. లోపల ఒక లైబ్రరీ టైప్ ఉంటుంది. కొన్ని సింహాసనాలు ఉంటాయి, కొన్ని ఆయుధాలు కూడా ఉంటాయి లోపల. సో ఎవరికి అయితే ఎంట్రీ లేదు భయ దీనిలోకి. ఇంతకు ముందు నాట్నాట్లో చూసుకుంటే కొన్ని సినిమాలు షూటింగ్ కూడా ఇక్కడ జరిగినాయి. అసెంబ్లీ రౌడీ అంట ఇట్లాంటి సినిమా షూటింగ్లు అయితే కొన్ని జరిగినాయి ఇక్కడ.
సో దాని తర్వాత ఇప్పుడైతే షూటింగ్కి ఎవరికి పర్మిషన్ అయితే ఇవ్వడం లేదు భయ. సో అది భయ ఈ పుంగనూరు ప్యాలెస్ యొక్క చరిత్ర. సో ఈ ఈ గంగమ్మ జాతర ఎందుకు అంత ఫేమస్ అంటే ఆ విగ్రహమే వీళ్ళని కాపాడింది. అందుకే ఆ విగ్రహానికి పేరు కూడా గంగమ్మకి సుగుటూరు గంగమ్మ అనే పేరు పెట్టారు వీళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ నేమే పెట్టుకోవడం జరిగింది అనమాట. మీరు చూసుకున్నట్లయితే అది టెంపుల్ అది కొంచెం డౌన్లో ఉంటుంది, అంటే సెల్లార్లో ఉంటుంది. ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఏమంటారు అదే ఎద్దుల బండిలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ పిడుగుపాటికి గురయ్యి అక్కడ విగ్రహం పడిపోయింది లోపలికి. ఇట్లా కొంచెం లోపలికి పడడంతో వీళ్ళు అక్కడే ఎక్కడైతే విగ్రహం పడిందో అక్కడే ఒక టెంపుల్ కట్టించేశారు. దాని పక్కనే ఒక పెద్ద ప్యాలెస్ నిర్మించారు. రాజు పుంగనూరుని చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నింటినీ పరిపాలించడం జరిగింది. ఆ అమ్మవారు కళలోకి వచ్చి చెప్పిన విధంగా ఆయన టైం అయితే ఇక్కడ బాగా నడిచింది. సో ఆయన అక్కడ నుంచి సర్వైవ్ అయ్యి ఇక్కడ రాజ్యం ఏలినాడు. ఇది చరిత్ర. నేను కూడా చరిత్ర తెలుసుకొని ఇక్కడ అక్కడ చదివి నేను చెప్తున్నాను భయ. నేను కల్పించి నా ఓన్గా అయితే ఏం చెప్పడం లేదు. వివిధ కథనాలు నేను చదివి ఇంటర్నెట్లలో వీటిలో సెర్చ్ చేసి ఒక క్లారిటీ తీసుకొని వచ్చి నేను మీకు క్లియర్ కట్గా చెప్తున్నాను భయ. ఇక్కడ ఇంకా మీకు చూసుకున్నట్లయితే సింహద్వారం కూడా ఒకటి ఉంది. అది కూడా నేను మీకు చూపిస్తాను. సింహద్వారం అనే ఒక చాలా పెద్ద ఏమంటారు దాన్ని, చాలా పెద్ద ఆర్చ్ ఒకటి నిర్మించడం జరిగింది మహారాజుల వారు. దాన్ని కూడా ఒకసారి నేను మీకు చూపిస్తాను. అట్ ద సేమ్ టైం దాని తర్వాత ఇంకొకటి లొకేషన్ కోనేరు ఒకటి ఉంది. అది కూడా మహా అద్భుతంగా ఉంటుంది. ఆ కోనేరు కూడా మీకు ఒకసారి నేను చూపిస్తాను. అది కూడా ఎలాగో పుంగనూరుకి వచ్చాను కాబట్టి ఆ రెండు కూడా చాలా బాగుంటాయి. అది నేను మీకు చూపిస్తాను ఒకసారి, ఓకేనా భయ్యా? నేను చెప్పినా కదా సింహద్వారం అని చెప్పేసి, ఇదే ఆ సింహద్వారము. మీకు లోపల కూడా ఒకసారి చూపిస్తాను సింహద్వారం ఎట్లా ఉంటుంది అనేది. కరెక్ట్గా మార్కెట్ మధ్యలో ఉంది భయ్యా. అది ఇదంతా ఒక మార్కెట్. చూపిస్తాను ఉండండి ఒక నిమిషం. ఇదంతా ఒక మార్కెట్ ఏరియా ఇదంతా. సో ఇది సింహద్వారము, చాలా పెద్ద ద్వారము. పైన సింహము ఒక పక్క, గుర్రము ఒక పక్క అయితే ఉన్నాయి. పైన చూసుకున్నట్లయితే ఇది ద్వారం అన్నమాట. దీని మధ్యలో నుంచి అయితే అందరూ పోతారు, వెహికల్స్ అన్ని కూడా పోతాయి దీని మధ్యలో. మీరు చూసుకున్నట్లయితే ఇది చాలా పురాతనమైన కట్టడము, మహారాజులు నిర్మించినది అవంతా. చూసుకున్నట్లయితే మీరు ఇది ఇటుకలతో నిర్మించినది కాదు. ఇంత పెద్ద బండలు వాడినారు చూడండి, చూసారా? ఇంత పెద్ద బండలు వాడినారు. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ సింహాలు కూడా ఉన్నాయి. సింహాలు విగ్రహాలు, పైన ఒక సింహ విగ్రహం ఉంది. పైన అంతా కూడా మీరు చూసుకుంటే వుడ్తో నిర్మించినారు. చాలా పురాతనమైన కట్టడము, మహారాజుల నాటి కాలంది కాబట్టి ఇదంతా చూసుకున్నట్లయితే ఇది సింహద్వారము. దీని పేరు సింహద్వారము. ఇది మనకు ప్యాలెస్, ఇది మనకు టెంపుల్ భయ. సింహద్వారము ఈ పక్క నుంచి సింహద్వారం ఎట్లా కనిపిస్తుందో చూడండి. సింహద్వారం పైన నుంచి నిలబడి ఎవరైనా వస్తున్నారా లేదా అనేసి ఇక్కడ నుంచి చూసేవారు. సింహద్వారం చూసుకున్నట్లయితే మీరు ఎంతెంత పొడుగు బండలు ఉన్నాయి చూసినారా? సో ఇంకా దీని మెయింటెనెన్స్ అయితే సరిగా లేదు. నిజం చెప్పాలంటే దీన్ని ఇంకా గవర్నమెంట్ వారు పట్టించుకొని కొంచెం ఏమైనా ఇంకా మరమ్మతులు చేసి దీన్ని ఇలాగే ఇంకొక 100-200 సంవత్సరాల వరకు ఇంకా పైబడి ఇలాగే ఉండాలి. నెక్స్ట్ భావితర పిల్లలకు కానీ వాళ్ళందరికీ ఇది చూపించాలి. రాజుల కాలం నాటి ఇది ఎట్లా కట్టారు, ఎంత స్టాండర్డ్గా కట్టారనేసి. మీరు చూసుకున్నట్లయితే ఇది సింహద్వారం భయ. చాలా బాగుంది కదా. పుంగనూరు నడిబొడ్డులో ఉంది భయ సింహద్వారము. ఈ ద్వారం దాటిన వెంటనే అయితే మనకు మహారాజా ప్యాలెస్ అయితే కనిపిస్తుంది. మీరు చూసుకుంటే ఇదే భయ అది టెంపుల్. నేను చెప్పాను కదా ఇదే టెంపుల్. కొంచెం డౌన్కి ఉంటుంది చూసినారా? ఇది మహారాజా ప్యాలెస్ అంటే ఇది టెంపుల్. మీరు చూసుకుంటే దీనిపైన శ్రీ సుగుటూరు గంగమ్మ దేవాలయం అని కూడా రాసి ఉంటారు భయ. ఇదే భయ ఈ గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది సంవత్సరానికి ఒకసారి. తండాలుగా జనాలు కూడా ఇక్కడికి వస్తారు. కుదిరితే ఆ రోజు కూడా వీడియో చేసి నేను మీకు చూపిస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను మీకు పెడతాను, చూపిస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.